ఆవిర్భావం నుంచి శత విధాల ప్రయత్నం చేస్తున్న ఆ జిల్లాలో మాత్రం టీడీపీ పాగా వేయడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టింది. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు టీడీపీ తన పునాదిని స్ట్రాంగ్గా వేయాలని ప్రయత్నాలు చేస్తుంది. దానికి తోడు మొన్న ఎన్నికల్లో ఆ జిల్లాలో టీడీపీ అనుకున్న రీతిలో విజయం సాధించింది. ఇప్పుడు దాన్నే పెట్టుబడిగా పెట్టి అక్కడ కోట కట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఆ కోట బలంగా కడుతుందా లేదా పేక మేడలా కూలిపోతుందా? వీటన్నింటికి వచ్చే నెల మేలో జరగబోయే మహానాడు నిదర్శనం కాబోతుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా చెబుతారు. అక్కడ వైఎస్ కుటుంబాన్ని ఢీకొని ఎంతో కొంత చరిష్మా ఉన్న నేత అయితేనే ఎన్నికల్లో నెగ్గగలుగుతారు. అలాంటి కడప జిల్లాలో ఇప్పుడు టీడీపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనికి మహానాడును వేదికగా చేసుకోబోతోంది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కడప జిల్లాపై అంతగా ఫోకస్ చేయలేదు. ఈ జిల్లాలో మొదట కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రభావాన్ని చూపుతూ కడప జిల్లాను కంచుకోటగా మలుచుకున్నాయి. దానికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం కూటమి అభ్యర్థులు తమ హవాను కొనసాగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కేవలం 3 స్థానాలనే వైసీపీ గెలిచింది. మిగిలిన 7 స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు సత్తా చాటారు. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టారు. అయితే ఇప్పుడు అదే ఊపుతో టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడు ఈసారి కడప జిల్లాలో నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాను పసుపు దళం తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా పావులు కదుపుతోంది. దానికోసం ఇదే సరైన సమయం అనుకుని నేతలంతా కడపపై దృష్టి పెట్టారు. అధిష్టానం కూడా ఇంతకంటే మంచి సమయం రాదని, ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సుముఖంగా లేదు. అందుకే మే నెలలో జరగబోయే మహానాడును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జగన్ కోటలో పసుపుతళం పాగా వేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏర్పాటై 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న టైంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడును కడప జిల్లాలో నిర్వహించబోతున్నారు. వచ్చే నెల 27, 28, 29 తేదీల్లో మహానాడును జరపాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే కడపలో ఎక్కడ మహానాడును నిర్వహించాలి అనే దానిపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు కడప జిల్లాలో పర్యటించారు. కడప నగర సమీపంలోని ఎన్జీఓ ప్లాట్స్ మరియు జయరాజ్ గార్డెన్స్, అలాగే ఎయిర్పోర్ట్ సమీపంలోని కొన్ని ప్రదేశాలను మహానాడు కోసం పరిశీలించారు. ఈ 3 ప్రాంగణాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఏదో ఒక చోట మహానాడు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించనున్నారు. మహానాడు అంటే టీడీపీలోని రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ కదిలి వస్తుంది. లక్షలాది మంది మహానాడుకు అటెండ్ అవుతారు. అయితే వారందరికీ సౌకర్యాలను ఏర్పాటు చేయడం, జన సమీకరణలో ఏమాత్రం కూడా తగ్గకుండా చూసుకోవడం, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా మహానాడులో భాగమే. టీడీపీని మరింత పటిష్టం చేయడానికి మహానాడు అత్యంత ప్రధాన వేదిక. అందుకే ఎక్కడా ఎవరికీ ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల యొక్క జయంతిని పురస్కరించుకొని మరి కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకుని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మరి కొన్ని ఎక్కడైతే ప్రాంగణాలను రేపు మహానాడు నిర్వహించడానికి ప్రాంగణాలను కొంచెం చూడడం జరిగింది. ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు. ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో పెట్టాలి, ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం,
దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరూ కూడా ఈ ఆలోచన బాగుంది. ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా, ఎందుకంటే మండు టెంట్లు మేలో అంటే 45 డిగ్రీస్ ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి 2024 ఎలక్షన్ ఒక నిదర్శనం. అంతేకాదు, వైసీపీ కంచుకోటైన కడప జిల్లాలో పసుపు దళం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడును జరుపుకునేందుకు రెడీ అయింది. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి మహానాడు ఎలా జరుగుతుందోనంటూ టీడీపీ శ్రేణులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. జగన్ ఇలాఖాలో టీడీపీ మహానాడు పెట్టి సక్సెస్ చేయాలంటే పార్టీ నేతలంతా ఒక్కతాటిపైకొచ్చి కలిసి పనిచేయాలి. అయితే కడపలో టీడీపీ నేతల్లో కొంత ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకే ఇవన్నీ అధిగమించి మహానాడును సక్సెస్ చేస్తారా, లేదంటే జగన్ కంచుకోటను పదిలంగానే ఉంచుతారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.